అందరికీ నమస్తే. ప్రకాశం జిల్లాలో దర్శి రాజకీయాలు కీలకంగా ఉంటాయి అన్న విషయం అందరికీ తెలుసు. ఇక్కడ నాయకత్వం కూడా చాలా బలంగా ఉంటుంది. ఇక్కడ రాజకీయం చేయాలన్నా కూడా ఆర్థికంగా చాలా బలవంతులై ఉండాలి. సో అలాంటి నియోజకవర్గం దర్శి నియోజకవర్గం. ప్రస్తుతం దర్శి ఎమ్మెల్యేగా 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా దర్శి, రెండో ఎమ్మెల్యే అదే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కొనసాగిల్లో వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లాలో నడుస్తూ ఉంది. సో మొత్తం మీద ఇప్పుడు ప్రకాశం జిల్లా పార్లమెంట్ పరిధి అధ్యక్షులుగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. యువకుడు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ప్రశంసలు అందుకున్నటువంటి వ్యక్తి. అరెస్టులకు భయపడేది లేదు, ఎలాంటి జరిగినా కూడా తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం అంటూ ఆయన ఇచ్చినటువంటి స్లోగను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు యాజ్ ఇట్ ఈజ్గా పాటిస్తున్నారు. మంచి పేరు కూడా సంపాదించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఎన్ని అవాంతరాలు వచ్చినా పార్టీ కోసమే పనిచేస్తామంటూ మాట్లాడుతున్నారు. సో ఈయన మీద ఎన్నోసార్లు అరెస్ట్ వారెంట్ రకరకాల కార్యక్రమాల మీద ఇష్యూ చేశారు, కానీ మొత్తం మీద అరెస్ట్ అనేది ఇంకా జరగలేదు. కానీ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని ఒక టార్గెట్ అనేది నడుస్తూ ఉన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఇంకా బూచేపల్లి గారు వంతు వచ్చినట్టు ఏం కనిపించట్లేదు. సో ఇది దర్శి ప్రస్తుత పరిస్థితి. అయితే ఈయన మీద తక్కువ ఓట్లతోటి పోటాపోటీగా గట్టి పోటీ ఇచ్చి ఓటమి పాలైనటువంటి వ్యక్తి గొట్టిపాటి లక్ష్మి గారు. సో ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి గారి యాక్టివిటీ దర్శిలో బాగాలేదా, అందుకనే మరో ఇన్ఛార్జ్ వస్తున్నారంటూ టాపిక్ ఎందుకు మొదలవుతుంది? సిద్ధారాఘవరావు గారి టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారు దర్శి విషయంలో? జనసేన పార్టీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పేరు దర్శి నుంచి ఎందుకు టాపిక్ మొదలవుతుంది అనేది ఇప్పుడు ప్రశ్న దర్శి నియోజకవర్గంలో బాగా నలుగుతున్నటువంటి అంశం. అంతేకాదు ప్రకాశం జిల్లాలో కూడా ఈ విషయం సిద్ధారాఘవరావు గారు కూడా దర్శి వెళ్తున్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా దర్శి వెళ్తున్నారు. మరి కూటమిలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు, ప్రధాన పార్టీలు రెండు కూడా దర్శిలో ఉంటే ఒక వైఎస్ఆర్సీపీని ఓడించడం ఎందుకు అంత కష్టం అవుతుంది అనేది కూడా ఇప్పుడు ప్రశ్న. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా చాలా కాలం పనిచేశారు. ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఇప్పుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు, 14 వరకు కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 19లో పోటీ చేయలేదు, 24లో పోటీ చేశారు, గెలిచారు. కానీ చాలా చిన్నవాడు, యువకుడు. ఇప్పుడు ఈయన ఓడించడానికి బలమైనటువంటి నాయకత్వం, బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తి కావాలి. లక్ష్మి గారు కూడా బలంగానే పనిచేశారు. కానీ ఎందుకో తెలుగుదేశం పార్టీ అక్కడ ఒక మరో కీలకమైనటువంటి నేతని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి పేర్లు అయితే కొంతమంది సెలెక్ట్ చేస్తున్నారట. అందులో భాగంగానే సిద్ధారాఘవరావు పేరు పలుసార్లు తెర మీదకి వచ్చింది. ఆయన గతంలోనే సంక్రాంతి టైంలోనే 2026 సంక్రాంతి టైంలోనే ఆయనకి దర్శి ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తారనే మాటలు వినిపించాయి. కానీ తర్వాత అది కొంచెం స్లో అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మళ్ళా ఆ టాపిక్ తెర మీదకి వస్తూ ఉంది. లక్ష్మి గారు ఎందుకు యాక్టివిటీ చేయట్లేదా? ఆమె యాక్టివిటీ పార్టీలో నచ్చట్లేదా? అయితే కొంతమంది నచ్చట్లేదనే చెప్తున్నారు. అయితే ఈమె కాదు, మహిళ కాకుండా ఒక జంటే కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోరుతున్నట్టుగా, అదేవిధంగా జనసేనకు కూడా ఇక్కడ కీలకమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. సో అందుకే ప్రతిసారి కూడా బాలినేని వాసు గారు వైసీపీతో విభేదించి, గతంలో వైసీపీలు ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి బాలినేని వాసు గారిని ప్రశ్నించినటువంటి వైసీపీ నాయకుల మీద కావచ్చు, ఆయన చాలాసార్లు వ్యంగ్యంగా మాట్లాడిన విషయం ఏంటంటే నేను దర్శి వెళ్తాను అని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పారు. కారణాలు ఏంటి? ఇప్పుడు అది జనసేనకి వెళ్ళినాక అది ఇంప్లిమెంట్ అవుతుందా? మరి ఇప్పుడు ఒంగోలులో కంటెస్ట్ చేయలేరు కదా. ఒంగోలులో కంటెస్ట్ చేయాలంటే ఓ పక్క కూటమిలో ప్రధాన భాగం తెలుగుదేశం పార్టీ, దామచర్ల జనార్దన్ గారు అక్కడ ఉన్నారు. జనసేన నుంచి సపరేట్గా కూటమిలో ఉండగా ఒంగోలు నుంచి మళ్ళీ కంటెస్ట్ చేయడానికి కుదరదు కదా. సో ఇంకో ప్లేస్ని వెతుక్కోవాలి. సో అందువల్ల గిద్దలూరు కానీ, చీరాల కానీ, దర్శి కానీ ఈ 3 ప్రాంతాల్లో ఉండటానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో మరి ఇప్పుడు బాలినేని వాసు గారు జనసేన పార్టీ తరఫున దర్శి నుంచి కంటెస్ట్ చేస్తే, కూటమిలో మరో పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి సిద్ధారాఘవరావు గారు దర్శి నుంచి కంటెస్ట్ చేస్తారా? ఇది సాధ్యపడుతుందా? సో
వైఎస్ఆర్సీపీని ఓడించడానికి ఇద్దరు బలమైన నాయకులు పనిచేయడంలో తప్పులేదు, కానీ చెరొక పార్టీ నుంచి అక్కడ కీలకంగా వ్యవహరిస్తే రేపు టికెట్ ఎవరికి ఇవ్వాలి, ఎవరు కంటెస్ట్ చేస్తారు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో ఈ కూటమిలో కుమ్ములాట అనేది దర్శి నుంచే మొదలవుతుందేమో అని చెప్పేసి కూటమి ప్రజలు కావచ్చు, కూటమి నాయకుల్లో కొంచెం ఆందోళనకరంగా ఉంది దర్శి నియోజకవర్గ పరిస్థితి. సో మొత్తం మీద లక్ష్మి గారిని పక్కన పెట్టడంలో ఉద్దేశం ఏమైనప్పటికీ వీళ్ళిద్దరూ సిద్ధారాఘవరావు గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దర్శి రావటం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అన్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. సరే, ఇది అధిష్టానం దాకా వెళ్ళి ఎలాంటి క్లారిటీ ఇస్తుంది అనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి. థ్యాంక్ యూ.